మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కేవలం రైతు భరోసాని కాకుండా రైతుకి అవసరమైన పనిముట్లలో కానీ, అలాగే గత ప్రభుత్వంలో బిందు సేద్యం కానీ, సూపర్ సేద్యం కానీ, అలాగే సబ్సిడీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి ఆఖరి ఇచ్చున్నారు తప్ప లేదు మొక్కుబడిగా రైతాంగాన్ని చూసారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రైతు యొక్క ఇబ్బందులు కానీ నాకు తెలిస్తే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వర్షం పడినప్పుడు అప్పుడు మాకు భూములు ఉన్నా సరే పెట్టుబడి డబ్బులు ఉండేవి కాదు. వర్షాలు పడి పంట వేసుకునే టైంలో మా నాన్నగారి కానీ అలాగే మా చిన్నాన్నగారు అందరూ కూడా అప్పుల కోసం బయట తిరిగేవారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగం ఈరోజు మనకి ఇచ్చేది చూడడానికి 20,000 చాలా చిన్నలా కనపడవచ్చు, కానీ రైతుకి చిన్న రైతులకి మాత్రం ఇది ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. ఏదో వాళ్ళకి పొరపాటు చేద్దామని ఉద్దేశంతో అక్కడ పిఎం మోడీ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుకి ఈరోజు ఏదో ఒక సాయం పెట్టుబడి సహాయానికి ఈ కార్యక్రమం చేస్తుంది. రెండో విడతగా సుమారు 46 లక్షల పిల్లలు రైతాంగానికి 3,300 కోట్ల మించిగా సాయం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఆర్థిక సంక్షోభం ఉంది. అయినా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్క రైతుకి సాయం, మరో పక్క పోలవరం ప్రాజెక్టు. గత 5 సంవత్సరాలు చూస్తాం, పోలవరం ప్రాజెక్టు కూడా నాటకపోయింది. అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఏం అవసరం, రైతాంగానికి ఏ అవసరం, ప్రతి కార్యక్రమం కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు తీసుకెళ్తూ ఒక పక్క మన ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా మన చూసాం, సమ్మిట్ చూసాం. ఇందులో అదో ప్రయత్నం పూర్తిగా వెనకబడిపోయిన రాష్ట్రానికి ఎప్పుడైతే మనం హైదరాబాద్ని కోల్పోయామో చాలా ఆర్థికంగా వెనకబడిపోయాం, అలాగే ఉపాధి కల్పన వెనకబడిపోయాం. అలాంటి రాష్ట్రానికి ఒక తోడ్పాటు కోసం అక్కడ ప్రధానమంత్రి గారు, పిఎం గారి సహాయంతో ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఎంతో కృషితో మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపాధి కల్పనలో కానీ అన్ని రకాలుగా ఒక ప్రభుత్వపరంగా అనేక సబ్సిడీలు ఇస్తూ ఒక పక్క విమర్శిస్తున్నారు. డేటా సెంటర్కి ఇంకో సబ్సిడీ చేయదని చెప్పి అవసరం, చాలా అవసరం. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా కాగితాలు పెట్టుకుని హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరు పారిపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి మన రాష్ట్రంలో ఉండాలన్న కోరికతో మన పెద్దలందరూ కూడా, మన నాయకులందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. దానికి మీ అధికారులు కూడా, మీరు కూడా ఎంతో కొద్దిగా వాళ్ళ కష్టంలో మీరు కూడా తోడ్పాటు చేసి రైతాంగానికి అలాగే ఇంకా రకరకాల సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి ఈ ఎన్డీఏ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన సర్కార్కి మంచి తోడ్పాటు ఇస్తారని చెప్పి ముఖ్యంగా రైతాంగానికి, ఇంకా రైతుల సంబంధం కాబట్టి. అలాగే ఈరోజు చూసాం మన మార్కెట్ యార్డ్ సంబంధించిన వాళ్ళు, మార్కెట్ సంబంధించిన ధాన్యం సేకరణ. గత ప్రభుత్వంలో రైతాంగం ధాన్యం ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఏ బిల్లింగ్ పట్టుకెళ్ళో తెలియని పరిస్థితి ఉండేది. అక్కడ వరకు ఎవరు తెలిసింది కాదు. అప్పుడే పక్క జిల్లాలు కూడా పట్టుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి స్థానికంగానే మనకి దగ్గరలో ఉండేలాగా వెంటనే 24 గంటల్లోనే ఈరోజు పేమెంట్ ఇస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వానికి మరింత మద్దతు మనం అందించి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం కల్పించడానికి కూడా ఈ అధికారులు కూడా భర్త ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం.